గోదావరిపై సీతమ్మ బ్యారేజ్, సీతారామ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఉత్తమ్ ప్రారంభించారు. 14 ఏళ్ల క్రితం నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించినట్లు మంత్రులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో 131,000 మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేస్తామని తుమ్మల తెలిపారు. ఈ యంత్రాలపై 50% రాయితీ ఇవ్వనున్నట్లు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల అసమర్థ పాలనతో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయని ఉత్తమ్ ఆరోపించారు. నాటి సీఎం కేసీఆర్ కృష్ణా గోదావరి జలాల్లో వాటాలపై రాజీ పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 2 నదుల్లో న్యాయమైన హక్కు కోసం పోరాడుతున్నట్లు ఉత్తమ్ వివరించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. దానికి కూడా మేము ఇన్ ప్రిన్సిపల్ కాన్సెంట్ ఇవ్వలేదు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం మాకు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోదావరి నదీ జలాలపై గాని కృష్ణా నదీ జలాలపై గాని మనకి రావాల్సిన లీగల్ రైట్ నీటి హక్కులపై మనం అన్ని విధాలుగా పోరాటం చేసి సమర్థవంతంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఆనాడు కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ కి 66% వాటా, మనకు 34% వాటానే సరిపోతాయని చెప్పి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా 10 ఏళ్ల పాటిస్తే మేము వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు, క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ పారామీటర్స్ తీసుకొని కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికే 71% వాటా ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్లో గానీ ఇతర ఫోరంలో గానీ మేం పోరాటం చేస్తున్నాము. కట్టిన ఒక్క ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీకు తెలుసు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. పూర్తిగా డిజైన్ లోపం, నిర్మాణంలో లోపం, మెయింటెనెన్స్ లోపం, బ్యారేజ్లో ఆ స్థాయిలో నీళ్లు నింపొద్దు అని చెప్పి నిపుణులు ఇచ్చినా ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి అసమర్థత, చేతగానితనం మరితో ఆ బ్యారేజీలు కూలిపోయినాయి. ఏ స్థాయిలో గోదావరి నదీ జలాలపై వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏమైనాయో ఈ తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాం. సీతమ్మ సాగర్ బ్యారేజ్ గాని సీతారాం సాగర్ ప్రాజెక్టు గాని పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మరి పుష్కలంగా గోదావరి నదీ జలాలు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి పచ్చగా పామాయిల్ తోటి పరవడిల్లాల నా రైతు సోదరులు చిరునవ్వుతోటి వాళ్ళ జీవితకాలం ఏ రకమైనటువంటి లోటు లేకుండా వ్యవసాయం సాగాలనే ఏకైక కోరికతోటి ఆ ప్రాజెక్టుని ప్రారంభించాం. తెలంగాణకి ఆయిల్ ఫామ్ ఉంది, దాన్ని ప్రోత్సహించి 32-33 జిల్లాల్లో, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ఫామ్ను ప్రోత్సహిస్తున్నాం.